అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, హైదరాబాద్. నా పక్కన డాక్టర్ వరలక్ష్మి గారు, సీనియర్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్. డాక్టర్ మధుమోహన్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ at Medicover Women and Child Hospitals, Hyderabad, and Dr. Ashrita, pediatrician in this hospital. మేము ముగ్గురము మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ శిల్పారామం పక్కన ఉంటుంది మాది మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఒకసారి వరంగల్ వచ్చి మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏందో, మా యూనిట్ స్పెషాలిటీ ఏందో చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ రాజేష్, మాకు ఇది మీటింగ్ కోఆర్డినేట్ చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఛాన్సర్ వెయిట్ చేశారు, అపాలజీస్ ఫర్ దట్. మా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్ శిల్పారామం పక్కన హైదరాబాద్ లో ఉంది. అక్కడ నేను మొదలు పీడియాట్రిక్ అండ్ బేబీ సర్వీసెస్ గురించి మాట్లాడతాను, తర్వాత నా కొలీగ్స్ వాళ్ళ ఏరియాస్ గురించి మాట్లాడతారు, వాళ్ళ స్పెషాలిటీ గురించి. మొదలు చిన్నపిల్లల గురించి మాట్లాడితే నీనటాలజీ, దట్ ఈస్ చిన్నపిల్లలు. ఎన్ఐసియు 25 బెడ్ ఎన్ఐసియు ఉంది. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేటెస్ట్ వెంటిలేటర్స్ కానీ, లేటెస్ట్ ఇన్క్యుబేటర్స్, లేటెస్ట్ వార్మర్స్ అండ్ సమ్ స్పెషల్ డివైజెస్. మేము పిల్లల్ని CO2 కార్బన్ డైఆక్సైడ్, పుట్టంగానే కార్బన్ డైఆక్సైడ్ మానిటర్ చేసే చిన్న స్పెషల్ డివైజెస్ మా దగ్గర ఉన్నాయి. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఉంది, సీనియర్ కన్సల్టెంట్స్ నా కొలీగ్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు. చాలా మందికి 10-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎన్ఐసిలో చిన్న బేబీస్ ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. మేము 23 వీక్స్ పుట్టిన బేబీస్ నుంచి చూసుకునేగల శక్తి, సామర్థ్యం మాకుంది. నార్మల్ గా ప్రెగ్నెన్సీ అయితే 40 వీక్స్, ఫుల్ టర్మ్ బేబీస్ అయితే 40 వీక్స్. మా యూనిట్ లో 23 వీక్స్ నుంచి చూసుకునే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్ మాకుంది. అంటే వాళ్ళ బేబీస్ పుట్టినప్పుడు 500 గ్రామ్స్, 450, 470 గ్రామ్స్ ఉంటారు. 450, 470, 500 గ్రాములు. నార్మల్ గా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి టర్మ్ బేబీస్ పుడితే 2.83 కిలోస్ ఉంటారు. 2.8 కిలోస్ ఆర్ 3 కిలోస్. కానీ మా దగ్గర 23 వీక్స్, 24 వీక్స్ పుట్టిన బేబీస్ కి 500 గ్రామ్స్ బర్త్ వెయిట్ అలా ఉంటది. సో వాళ్ళని చూసుకునే కెపాసిటీ, సామర్థ్యము, ఎక్స్పీరియన్స్ మా యూనిట్ లో ఉంది. మన దగ్గర ప్రీటర్మ్ బేబీస్, ఇండియాలో చూస్తే ప్రీటర్మ్ బేబీస్ చాలా మంది పుడతారు మన దగ్గర. వరల్డ్ లో మొత్తం చూసుకుంటే 10 డెలివరీలకు ఒక ప్రీటర్మ్ డెలివరీ అయితే, మన ఇండియాలో 10 డెలివరీలకు 2 లేకపోతే 3 ప్రీటర్మ్ డెలివరీస్ అయితే. సో ఆ ప్రీటర్మ్ డెలివరీస్, ప్రీటర్మ్ బేబీస్ చూసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. మా చూసుకునే కెపాసిటీ ఉంది. మా దగ్గర సక్సెస్ రేట్ కూడా అలాగనే ఉంటుంది. మెడికవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్స్ లో కంపేర్ టు వెస్టర్న్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ బాగుంది మా దగ్గర. లాంగ్ టర్మ్ సర్వైవల్స్ బాగుంటాయి. లాంగ్ టర్మ్ సర్వైవల్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మా ఎక్స్పీరియన్స్ లో, ఇది నాది 7th ఇయర్ మెడికవర్ లో. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ చూసాం. ఈ ప్రీటర్మ్ బేబీస్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మా మెడికవర్ లో, నేను పనిచేసే యూనిట్ లో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఆర్ గుడ్. మా దగ్గర 24/7 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్ ఉంటారు, సీనియర్ నర్స్ ఉంటారు. 24 అవర్స్ డెడికేటెడ్ గా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చూసుకునే సర్వీస్ ఉంది. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మేము బేబీస్ ఎవరినైనా ఉంటే పిక్ చేసుకుని వస్తాం. అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తాం. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వెళ్ళి బేబీస్ ని ఎవరికైనా హైదరాబాద్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని పోయి పిక్ చేసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇప్పటివరకు మనం క్లినికల్ గురించి మాట్లాడాం. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో ఉంది, రికగ్నైజ్డ్ బై సెంట్రల్ నీనటల్ ఫోరం. అండ్ మా దగ్గర సైట్ లో 24/7 సీనియర్ డాక్టర్స్ ఉంటారు, జూనియర్ డాక్టర్స్ ఉంటారు, సీనియర్ డాక్టర్స్ ఉంటారు. సో దట్ ఏ బేబీకి ఎప్పుడు అవసరం పడ్డా చూసుకునే కెపాసిటీ, చూసుకునే స్కిల్ 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. అది న్యూ బార్న్ సర్వీసెస్. పీడియాట్రిక్స్ వచ్చేసరికి 8 బెడెడ్ PICU విత్ సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ అండ్ హిస్ టీమ్.
టీమ్ లో జూనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు, రిజిస్ట్రార్స్ ఉంటారు, దెన్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉంటారు. మా దగ్గర పీడియాట్రిక్ ఐసీయూ కేర్ కూడా చాలా బాగుంటది. కాంప్లెక్స్ పీడియాట్రిక్ పేషెంట్స్ వచ్చి సక్సెస్ఫుల్ గా ఇంటికి వెళ్తారు. అండ్ కాంప్లెక్స్ పీడియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళకి కూడా పిఐసిలో మేము చూసుకొని వాళ్ళని వార్డుకి తర్వాత ఇంటికి పంపిస్తాం. దీనికి తోడు మా దగ్గర వేరే స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ పీడియాట్రిక్ న్యూరాలజీ కానివ్వండి, ఎండోక్రైన్స్ కానివ్వండి, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్ సర్వీసెస్, కిడ్నీ సర్వీసెస్, ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. ఒకటే మదర్ అండ్ చైల్డ్ యూనిట్ కి వస్తే ఇవన్నీ సర్వీసెస్ అక్కడే ఉంటాయి. ఒకటే షెడ్, ఒకటే అంబ్రెల్లాలో వీ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్. అన్నిటికి తోడు సీనియర్ ఆబ్స్టెటిషియన్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళు ప్రెగ్నెన్సీలో బేబీస్ ని బాగా ప్రెగ్నెన్సీలో కడుపులో ఉన్నప్పుడు బేబీస్ ని బాగా చూసుకొని, తల్లుల్ని బాగా చూసుకుంటేనే, వాళ్ళు కరెక్ట్ టైంలో డెలివరీ చేయవలసిన టైంలో డెలివరీ చేస్తేనే మేము వాళ్ళని బాగా చూసుకొని సక్సెస్ఫుల్ గా ఇంటికి పంపగలుగుతున్నాం. మా మెడికవర్ స్పెషాలిటీ ఏంటంటే ద వెరీ గుడ్ సక్సెస్ రేట్ అండ్ వెరీ లెస్ ఇన్ఫెక్షన్ రేట్స్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్ ఇస్ గుడ్ విత్ లెస్ కాంప్లికేషన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. అలా మంచి అనస్థీషియా టీమ్ ఉంది మాకు, ఆబ్స్టెటిషియన్స్ కి బ్రిడ్జింగ్ టీమ్. ఇట్స్ ఎ గుడ్ అనస్థీషియా టీమ్ వీ హ్యావ్. రేడియాలజీ టీమ్ అది ఎప్పుడు మర్చిపోద్దు మనము, సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. సో దట్ వాళ్ళు ఎప్పుడెప్పుడు అప్రోప్రియేట్ గా స్కాన్స్ చేసి అప్రోప్రియేట్ టైంలో వాళ్ళ ఇన్పుట్ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్, బోత్ ఆబ్స్టెటిషియన్స్ కానీ, మాకు కానీ, పీడియాట్రిక్ సర్జరీకి కానీ. ఇవన్నిటికి తోడు వీ హ్యావ్ వెరీ సపోర్టివ్ మేనేజ్మెంట్. టారిఫ్ రేట్స్ ఇవన్నీ రెజిమెంటల్ గా మిలిటరీ రూల్ లాగా ఉంటది. ఈ బేబీకి ఇంతే అన్నట్టు ఉండదు. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటది. పూర్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మా ఎన్ఐసి కానీ, పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ఫుల్ గా మేము ముందుకు రన్ చేయగలుగుతున్నాం. అండ్ మెనీ బేబీస్ కి సర్వ్ చేయగలుగుతున్నాం, మెనీ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయగలుగుతున్నాం. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి. దీనికి తోడు చారిటీ సర్వీసెస్ తోటి మాకు టైఅప్ ఉంది. 2 చారిటీ సర్వీసెస్ మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు. ప్రతి నెల 2-3 బేబీస్ కి చారిటీ వాళ్ళు హెల్ప్ చేసి మేము ఫైనాన్షియల్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని బేబీస్ ని సక్సెస్ఫుల్ గా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి నెల 2-3 అలా వెళ్తా ఉంటారు చారిటీ హెల్ప్ తీసుకొని. సో ఓవరాల్ అవర్ ఎన్ఐసియు కానీ, పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్ ఓన్లీ బికాస్ మాకు మంచి మెడికల్ టీమ్ ఉంది, మంచి సర్జికల్ టీమ్ ఉంది, ఆబ్స్టెటిషియన్ టీమ్, అనస్థీషియా టీమ్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ దీనికి తోడు ఉంటేనే మనకు సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఆల్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. సో మనం ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి పోతే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ సుఖకరంగా, అంత కంఫర్టబుల్ గా, ఈజీగా వెళ్తుంది అని చెప్పలేము. కొన్ని ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ తో ల్యాండ్ అవుతాయి. అప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ వరకు డీల్ చేసే కెపాసిటీ కొన్ని హాస్పిటల్స్ లో ఉంటాయి. కొన్ని కండిషన్స్ లో లైక్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూరిటీ అంటే 23 వీక్స్, 24 వీక్స్ అసలు బేబీస్ చేతిలోకి ఇట్లా ఎత్తుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో పుట్టిన బేబీస్ ని మనం సేవ్ చేసే కండిషన్స్, మనకి సేవ్ చేసే అన్ని రకమైన సపోర్ట్ మెడికవర్ హాస్పిటల్, మన మాదాపూర్ లో ఉండే మెడికవర్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్ లో మదర్ కి ప్రాణానికి ఇబ్బంది ఉంటది. లైక్ హెవీ బ్లీడింగ్ అయితే గర్భసంచి తీసి మదర్ ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ని ప్లాసెంటా అక్రీటా అంటాము, ప్లాసెంటా సివియర్, ప్లాసెంటా ప్రీవియా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచిన పరిస్థితి అయినప్పుడు మనము ఒక టీమ్ లాగా వర్క్ చేసి నాట్ ఓన్లీ ఆబ్స్టెట్రిషియన్స్, దానికి తోడుగా ఉండే యూరాలజిస్ట్ కానీ, సర్జన్స్ కానీ, బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ టైఅప్ తో అండ్ పీడియాట్రిషియన్ సర్వీసెస్ అన్ని ఒక రూఫ్ లో దొరుకుతుంది. మన వేరే హాస్పిటల్స్ కి మనం వెళ్ళినప్పుడు ఒక్క ఫెసిలిటీ లేకపోయినా మదర్ ని సేవ్ చేయలేము. ఫర్గెట్ అబౌట్ ద బేబీ, ఫస్ట్ మదర్ ని ఫస్ట్ మనం సేవ్ చేయాలి అనే కొన్ని చాలా సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ హై రిస్క్ లెవెల్ 4 మనకి సపోర్ట్ కావాలి, మల్టీ డిసిప్లినరీ టీమ్ సపోర్ట్ ఉండాలి అంటే
మనకి బ్యాకప్ ఉంది. అదే కాకుండా కార్డియక్ ప్రాబ్లమ్స్ తో కొంతమంది ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం చిన్న ప్లేసెస్ లో సెటప్స్ లో మనం మేనేజ్ చేయలేము. సో హయ్యర్ సెంటర్ కార్డియాలజిస్ట్ సపోర్ట్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వీఆర్ వెల్ ఎక్విప్డ్, అన్ని రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది డెలివరీస్ కి వస్తే ఏ రకమైన ప్రాబ్లం ఉండినా వీఆర్ ఏబుల్ టు మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ గుడ్ టీమ్ సపోర్ట్. ఇంకా లేడీస్ లో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏమంటే హెవీ బ్లీడింగ్. ఆఫ్టర్ 40 years హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం, లేదా గర్భసంచిలో గడ్డలు రావడం, లేదా కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి గడ్డలు ఉండడం, లేదంటే గర్భసంచి పక్కనే బ్లడ్ క్లాట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అని చెప్తాం. అప్పుడు ఫుల్ గర్భసంచి మొత్తం మూసుకుపోయి ఉంటది అనమాట లోపల. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావు. ఇంకొన్ని సిచ్యువేషన్స్ వస్తే ఎర్లీ క్యాన్సర్ లో డిటెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ హై ఎండ్ సర్వీస్ అంటే రోబోటిక్ సర్వీసెస్ అన్నమాట. మన దగ్గర రోబోటిక్ ఫెసిలిటీ ఉంది. వీఆర్ డూయింగ్ హై ఎండ్ సర్జరీస్ వేర్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేసుకొని ప్రిసైజ్ సర్జరీ, ఆ పెద్ద గడ్డలు కానీ, క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సర్జరీస్ వేర్ నార్మల్ గా ఆ డిసీజ్ అయిన స్ట్రక్చర్స్ ని తీసి మళ్ళీ నార్మల్ గా యూట్రస్ ఓవరీస్ ఎలా నార్మల్ గా ఉంటాయో అట్లా చేసే ఒక ఫెసిలిటీ మన దగ్గర ఉంది. సో రోబోటిక్ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటూ యంగ్ కపుల్స్ కానీ, ఎవరైనా గడ్డలు ఉండి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తో సఫర్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రోబోటిక్ ఫెసిలిటీస్ అనేవి 24/7 మనం వాడుకుంటాము. ఏ టైం అయినా డే అండ్ నైట్ మల్టిపుల్ సర్జరీస్ కూడా ఒక రోజులో మనం చేయగలుగుతున్నాము. దానికి ట్రైన్ అయిన హెల్ప్ కావాల్సిన సర్జన్స్ కానీ, వేరే సంబంధించిన రిలేటెడ్ క్యాన్సర్ సర్జన్స్ కానీ మనకి తోడుగా ఉంటారు. సో హై అండ్ రోబోటిక్ సర్జరీస్ కూడా మన హాస్పిటల్లో అవుతూ ఉంటాయి. సో నేను అనేది ఏ ఉమెన్ కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ హై అండ్ రెఫరల్ సెంటర్ అనేది అవసరం పడితే మెడికవర్ లో 24/7 we have a team of doctors, not only gynecologists, sisters, pediatric team and also the administration. ఇది కాకుండా అలైడ్ సర్వీసెస్ లైక్ క్యాన్సర్ రిలేటెడ్ సర్వీసెస్ లేదా సర్జన్ రిలేటెడ్ సర్వీసెస్, ఇవన్నీ మనకి ఒకే రూఫ్ లో ఉన్నాయన్నమాట. సో ఏ ఉమెన్ కి షీ షుడ్ నాట్ సఫర్ వితౌట్ కేర్ అనేది మన థీమ్ అన్నమాట. థ్యాంక్ యూ. డాక్టర్ మధుమోహన్ అండి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాయని డాక్టర్ గారు చెప్పినట్టు, మేడం కానీ డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్టు, దాంతో పాటు యాడ్ ఆన్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంది అంటే ఒక చిన్న పిల్లల సర్జరీ అంటే ఎవరు ఏజ్ లో చేస్తారో ఎక్కడి వరకు ఆగిపోతారు. అలాంటిది అంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి తీసుకొని మనం బాబుకు 11, 12, 13 years వరకు హ్యాండిల్ చేస్తాం అన్నట్టు. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే ఒక జనరల్ పీడియాట్రిక్ సర్జరీ కాకుండా న్యూనటల్ సర్జరీ అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డలు అంటే తల్లి గర్భం సర్జరీ, ఏదైనా కంజెనిటల్ మాల్ఫార్మేషన్ తో పుట్టిన బిడ్డలు తీసుకొని, దాంతో పాటు పీడియాట్రిక్ యూరాలజీ అంటే చిన్నపిల్లలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో మనకు గుండె పక్కన ఊపిరితిత్తులు ఉంటాయి అన్నట్టు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, దాంతో పాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్నపిల్లలు ఎట్లయితే మనం అడల్ట్ లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో అట్లనే చిన్నపిల్లల్లో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తుంటాం అన్నట్టు. సో ఇవన్నిటిని మనం రొటీన్ గా మెడికల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు మా స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఎవరైతే పుడతారో ఆ బేబీస్ కి ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉందంటే అవి అన్ని దగ్గరలో మనం చేయలేము అన్నట్టు. ఇక్కడ వరంగల్ గాని మీరు తీసుకుంటే పీడియాట్రిక్ సర్జరీ ఉంటాయి అన్నట్టు, కానీ ఆ ప్రీమెచ్యూర్ బేబీస్ కి ఏదైనా సర్జరీ అవసరం పడినా అలాంటి బేబీస్ కి హ్యాండిల్ చేసేంత బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు దాంతో పాటు ఒక సక్సెస్ అనేది మనం ఇవ్వగలుగుతామంటే ఒక టీం వర్క్ కావాలా, అంటే దానికి సంబంధించిన ఒక న్యూనటాల్ టీం కావచ్చు, లేకుంటే చిన్నపిల్లలకి ఇచ్చే మత్తు డాక్టర్లు. సహజంగా మనం ఏంటంటే మత్తు డాక్టర్లు అంటే పెద్దవాళ్ళకి ఇస్తుంటారు అన్నట్టు, కానీ చిన్నపిల్లలకి ఇచ్చేటోళ్ళు కాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్ కి ఇచ్చేటోళ్ళు స్పెషలిస్ట్ అంటారు దాంట్లో. సో అలాంటిది ఒక టీం అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రీమెచ్యూర్ బేబీస్ లో సర్జికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకుంటే న్యూనటల్ సర్జరీస్ ఉన్నా, లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ ఉన్నా, ఇవన్నీ మనము ఒక మెడికల్ హాస్పిటల్ ఉమెన్ చేయడంలో సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నామండి. చాలా వరకు ఇంటర్నేషనల్ పేషెంట్స్ మనము సర్వీసెస్ ఇస్తున్నాం అన్నట్టు ఇప్పుడు కొత్తగా. సో వాళ్ళందరూ మన ట్రీట్మెంట్ సక్సెస్ తీసుకుంటున్నారని ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. ఇక్కడ మా దగ్గర మెడికల్ వరంగల్ బ్రాంచ్ లో నా లెవెల్ 2 NSU.
సో ఏమైనా కాంప్లెక్స్ కేసెస్ అయినా కూడా ఇమీడియట్ గా మనకి మేనేజ్ చేసుకోవడానికి లెవెల్ టు బేసిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీ కెన్ మేనేజ్ అదర్ దాన్ దట్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ కి పంపించుకొని అక్కడ ప్రాపర్ టీమ్ ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు వీ హావ్ పీడియాట్రిక్ సర్జన్ వీ హావ్ న్యూరాలజిస్ట్ NICU టీమ్ వేర్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ హార్నెస్ ఎంత చెప్తున్నారు వీ కెన్ డైరెక్ట్లీ గో టు మెడికవర్ బ్రాంచ్. Other than that, we have all services here. We have a PSU, NICU ఉంది, and we have CPAP surgery and all. So ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంటాం. బట్ ఇమీడియట్ ఇక్కడికి మళ్ళీ మనం హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనం ఇంటర్ బ్రాంచ్ లో మనం ప్రిఫర్ చేస్తాం. డాక్టర్ ఆశ్రిత రావు.